అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. రీసెంట్‌గా అమెరికాలో జరిగిన ఒక ఇన్సిడెంటు సర్క్యులేట్ అవుతుంది. ఇద్దరు ఇండియన్స్ వాషింగ్టన్ డీసీలోని యుద్ధ స్మారకం వద్ద డ్యాన్స్ చేస్తూ వీడియో తీశారు. జనరల్‌గా స్మారక చిహ్నాలు చాలా ఉంటాయి. యూరోప్‌లో కానీ, అమెరికాలో కానీ వరల్డ్ వార్ 1 అండ్ 2, వరల్డ్ వార్ 2కు సంబంధించిన స్మారక చిహ్నాలు చాలా నిర్మించారు. అవి యుద్ధంలో మరణించిన వారికి గుర్తులుగా వాళ్ళు గుర్తుపెట్టుకోవడం కోసం ఆ స్మారక చిహ్నాలు నిర్మిస్తుంటారు. జనరల్గా అక్కడికి వచ్చే విజిటర్స్ ఏం చేస్తారు, సైలెంట్గా వాళ్ళు కొన్ని ఫ్లవర్స్ కానీ లేకపోతే బొకేస్ కానీ తీసుకెళ్ళి అక్కడ కాసేపు మౌనం పాటించడం, లేకపోతే సైలెంట్గా చూసి వెళ్ళిపోతూ ఉంటారు. అది యుద్ధ బాధితులకి మనం ఇచ్చే రెస్పెక్ట్ కింద ట్రీట్ చేస్తాము. సో ఇక్కడ చూస్తే మన ఇండియన్స్ ఇద్దరు, తెలుగు వాడు అనుకుంటాను, కాకపోతే లేడీ ఎవరో తెలియదు, ఇండియన్స్ మొత్తానికి ఇద్దరు అక్కడ ఒక వీడియోకి డ్యాన్స్ చేస్తూ వీడియో తీశారు. అది టిక్టాక్లో వైరల్ అయినట్టుంది. దాంతో ఎవరో యుఎస్ ఇమిగ్రేషన్స్కి ఇన్ఫార్మ్ చేసినట్టున్నారు, లేదా వాళ్ళే స్కాన్లో దొరికినట్టున్నారు. యుద్ధ స్మారకం దగ్గర వీడియోలు చేయటం నిషిద్ధం జనరల్గా. సో వీళ్ళు వీడియో చేశారు కాబట్టి మొత్తం బయటికి లాగుతున్నారు. అతను ఏ వీసా మీద వచ్చాడు, మేబీ డిపోర్టేషన్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. కాకపోతే ఇంకా ఎంక్వైరీ జరుగుతుందనే రాశారు న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానీ, రిపోర్టర్స్ కానీ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యూరోప్లో కానీ చాలా కంట్రీస్లో యుద్ధ స్మారక చిహ్నాలు చాలా ఉంటాయి. మీరు పెద్ద పెద్ద పట్టణాలకు ఎక్కడికి వెళ్ళినా ఈ యుద్ధ స్మారక చిహ్నాలు ఉంటాయి. వరల్డ్ వార్ 2 ఎక్కువగా ఉంటాయి. మేము కూడా యూరోప్లో ఉన్నప్పుడు జర్మనీ వెళ్ళేటప్పుడు మా కొలీగ్ ఒక అతను సజెస్ట్ చేశాడు. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అక్కడ నవ్వుతూ ఫోటోలు తీసుకుంటున్నప్పుడు లోకల్ పర్సన్స్ వచ్చి, ఇక్కడ నవ్వకూడదు, ఇది స్మారక చిహ్నం, వాళ్ళకి గుర్తింపుగా, చనిపోయిన వాళ్ళకి గుర్తుగా మేము భావిస్తాము, సో జస్ట్ యూ కెన్ ప్లేస్ సమ్ ఫ్లవర్స్ అండ్ గో ఆన్ అన్నట్టు చెప్పారు. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. సో మేము వెళ్ళినప్పుడు కూడా ఇలాగే అందరిని గమనిస్తూ ఏం చేస్తున్నారు అనేది, సో కొంచెం జాగ్రత్తగా ఉన్నాం. సో ఈ ఇన్సిడెంట్ కూడా రిలేటెడ్గానే అనిపించింది మాకు. ఎందుకు అంటే కొంతమంది తెలిసి తెలియక చేస్తారు, కొంతమంది అత్యుత్సాహంతో చేస్తారు. ఇది అత్యుత్సాహంతో చేసిన దానిలాగా ఉంది. ఎందుకు అంటే నువ్వు నవ్వుతూ ఫోటోలు తీసుకొని ఉంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదేమో ఎవరు కూడా. కాకపోతే డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీసేసరికి కొంచెం సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. అఫ్కోర్స్ అవుతారు, ఎందుకంటే వరల్డ్ వార్ 2లో కొన్ని లక్షల మంది చనిపోయారు. వాళ్ళ గుర్తుగా నిర్మించిన చిహ్నాల దగ్గర మనం వెళ్ళి నవ్వుతూ డ్యాన్స్ చేస్తే ఆబ్వియస్గా వాళ్ళ కోపం వస్తుంది. సో ఇప్పుడు అతని హిస్టరీ మొత్తం బయటకు తోగుతున్నారు. యుఎస్ ఇమిగ్రేషన్ వాళ్ళు తవ్వేదేమో కానీ మన వాళ్ళు తవ్వేది ఎక్కువైపోయింది. సో అతను ఏదో డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తున్నాడు. అతను సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా. సో ఇప్పుడు అవన్నీ డియాక్టివేట్ అయినట్టున్నాయి, కనిపించట్లేదు. ఈవెన్ డ్యాన్స్ స్కూల్ వెబ్సైట్ కూడా ఉండేది, అది కూడా క్లోజ్ చేశారు, ఇప్పుడు ఆన్లైన్లో లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మొత్తం తవ్వుతున్నట్టున్నారు. సో లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నట్టు మన వాళ్ళు ఏదో ఒక తప్పు చేసి ఎక్కడ దొరుకుతారా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మన వాళ్ళు కొంచెం ఛాన్సులు వాళ్ళకే ఎక్కువ ఇస్తున్నట్టున్నారు. ఇక్కడ యాజ్ యూజువల్గా మనం కామెంట్ చేసేది ఏం లేదు. ఇక్కడ అక్కడ వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు ఏం చేస్తారో మనం వేచి చూడాలి. మేబీ మ్యాక్సిమం డిపోర్టేషన్ ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు వీసా రూల్స్ అధిగమించినందుకు. అతను గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా ఏమి ఉన్నట్లేదు, ఓన్లీ వీసా హోల్డర్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ యూఎస్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇది యూఎస్లోనే కాదు, ఇండియాలో కూడా పెద్ద తలనొప్పి అయిపోయింది ఈ మధ్య. టిక్టాక్ వీడియోలు కానీ, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ, ఏదైనా మీరు టెంపుల్కి వెళ్తే ఫేమస్ టెంపుల్కి అక్కడ ఈ రచ్చ ఎక్కువైపోయింది. మీరు అరుణాచలం తీసుకుంటే అరుణాచలంలో చాలామంది ఈ మధ్య తిట్టుకుంటున్నారు. లోకల్గా ఉండేవాళ్ళు కానీ, నిజంగా భక్తితో గుడికి వెళ్ళేవాళ్ళు ఈ వీడియోలకు వాళ్ళేంటి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే ఎక్కువగా వీడియోస్ తీసుకుంటూ గోలగోల చేస్తూ ఉన్నారు. సో భక్తితో వచ్చినట్లేదు ఇది. వీళ్ళ వీడియోల కోసం గుడికి వచ్చి అనవసరంగా నిజమైన భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారని చాలామంది గొడవ చేస్తున్నారు. ఈవెన్ మనం చూసాం తిరుపతిలో కూడా కొంతమంది అతి ఉత్సాహం,
అత్యుత్సాహం అంటాం మనం. సో అతి ఉత్సాహంతో కేకులు కోయటం కానీ, బ్యానర్స్ చూపించటం కానీ, లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చి వీడియో షూట్లు చేసుకోవడం, ఈ ఈ ఇది పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. తిరుపతిలో కూడా రూల్స్ ఏదో చేంజ్ చేస్తారని ఆలోచిస్తున్నట్టున్నారు. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి, ఖచ్చితంగా శిక్షార్హమైన నేరాలు ఉంటే తప్పక వీళ్ళు లొంగేలాగా లేరు. మామూలుగా మాటలతో చెప్తుంటే ఒకరిని మించి ఒకరు చేసుకుంటూనే వెళ్తున్నారు. రీసెంట్గా ఒక ఆమె కూడా ఒక భక్తి పాటే, కాకపోతే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంది. నీకు అంత భక్తి పాట పాడాలని ఉంటే సైలెంట్గా పాడుకోవచ్చు కదా, ఎవరో కాదనరు కదా. మనం తిరుపతిలో లైన్లో వెళ్ళేటప్పుడు చాలామంది పాటలు పాడుతుంటారు, గోవిందా గోవిందా అంటారు. అది ఎవరో కాదనరు, ఎందుకంటే భక్తితో చేసేవి. నువ్వేదో మేకప్ వేసుకొని వచ్చి భక్తి పాటలకి డ్యాన్సులు వేసుకుంటా పాటలు పాడి అవి వీడియోలు పోస్ట్ చేసుకుంటే దాన్ని ఏమంటారు, భక్తి ఎలా అవుతుంది అది? ఆమె మళ్ళీ దానికి కౌంటర్గా నా మీద కేసు పెడతారంట, పెట్టుకోండి నేను ఏం చేస్తారో చూస్తానన్నట్టు ఆమె మళ్ళీ రియాక్ట్ అవ్వటం ఒకటి. సో ఇది అత్యుత్సాహము. కొంచెం మనం పచ్చిగా మాట్లాడాలంటే బలుపు కూడా అనాలి ఇలాంటి వాళ్ళని. సో ఇప్పుడు యూఎస్ ఇష్యూని తీసుకుంటే మన వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని వాళ్ళు చూస్తుంటే మన వాళ్ళకి దాన్ని ఏదో అంటారు కదా, పళ్ళెంలో పెట్టి అవకాశాలు అందిస్తున్నాం, డిపోర్టేషన్కి కానీ రూల్స్ స్ట్రిక్ట్ చేయడానికి కానీ. సో ఇక నుంచి అయినా మన వాళ్ళు ఇలాంటి వేషాలు వేయకుండా ఉంటారని ఆశిద్దాం. కనీసం యుద్ధ స్మారకాలు ఏంటి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇది ఏంటి అనేది తెలుసుకోవాలి కదా కొంచెం అయినా. చూస్తుంటే అతను చాలా కాలం నుంచి అక్కడే ఉన్నట్టున్నాడు, డ్యాన్స్ స్కూల్ అది రన్ చేస్తున్నాడంటే. సో అట్లీస్ట్ మినిమం కామన్ సెన్స్ కదా, యుద్ధ స్మారకం దగ్గర మనం ఇలాంటివి చేయకూడదు అనేది. సో ఇప్పుడు చూడాలి యూఎస్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో. కాకపోతే మళ్ళీ చెప్పేది అదే, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలు ఇప్పటి నుంచి అయినా ఇలాంటివి గమనిస్తూ ఉండండి. అనవసరమైన విషయాలకి వెళ్ళకండి. మీడియాలో పబ్లిసిటీ వస్తుందనో, లైక్స్ వస్తున్నాయనో మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ కూర్చుంటామంటే అది మన దేశం కాదు కదా. మనం వీసా మీద వెళ్ళాము, మళ్ళీ వీసా మీద వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మా రైట్స్ అని మళ్ళీ వీళ్ళ గోల ఒకటి, ఈ ఎదవ గోల. ఎందుకు అంటే నువ్వు వెళ్ళేది చదువుకోవడానికో ఉద్యోగం చేసుకోవడానికో వీసా ఇస్తారు, అంతేగాని అక్కడికి వెళ్ళి నేను హ్యూమన్ రైట్స్ అని చెప్పో లేకపోతే ఇంకోటో కాలేజీ ఫంక్షన్స్లోనో నేను గట్టిగా మాట్లాడతాను, యుద్ధాల గురించి మాట్లాడతాను, అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడతాను అంటే కుదరదు కదా. సో వాళ్ళ చట్టాలను గౌరవిస్తూ అక్కడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మనం మసులుకుంటే ఏ ఇబ్బంది ఉండదు, అందరూ హ్యాపీగా ఉంటారు. సో యాస్టీస్గా ఇప్పుడు 2 ఇండియన్స్ అని రాశారు కానీ మీడియా ఛానల్స్లో ఎక్కడ 2 తెలుగు వాళ్ళని కానీ ఏమీ రాయలేదు. కాకపోతే పేరుని బట్టి మనకు అర్థమవుతుంది తెలుగు అతను అయి ఉంటాడు అని. సో మన ఇండియన్స్కే చెడ్డ పేరు ఎటు తిరిగి. ఇక్కడ పనిష్మెంట్ ఏం చేస్తారో చూడాలి. బట్ ప్రస్తుతానికైతే ఎంక్వైరీ జరుగుతుందని రాశారు. సో అతనికి ఏమీ కాకూడదని కోరుకుందాం మన సైడ్ నుంచి. బట్ అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి.